హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే డిష్ ఏంటంటే గోంగూర కూర అండి. ఫ్రెండ్స్, గోంగూర కూర కోసం నేను ముందుగా 2 కట్టల గోంగూరని తీసుకొని వాటిని వేయించేసుకొని శుభ్రంగా 4-5 సార్లు దాని మీద మట్టి అంతా పోయే వరకు వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నేను ఇలా పక్కన పెట్టి చూపిస్తున్నాను. గోంగూర కూర కోసం మనకు కావాల్సిన పదార్థాలు: మీడియం సైజ్ ఆనియన్ని ఇలాగా సన్నగా పొడిగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి, ఒక చిన్న టమాటా అండి, దీన్ని కూడా ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గోంగూరని ఆల్రెడీ కుక్కర్లో వేసేసామండి. కుక్కర్ వేసేసుకుంటే మన గోంగూర తొందరగా ఉడికిపోతుందండి. అందుకే నేను ముందుగానే గోంగూర కుక్కర్లో వేసేసి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి అన్నీ ఇందులోకి వేసేసుకోవాలండి. వేసేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే కల్లుప్పు వేసుకోవాలండి. మన రుచికి సరిపడా వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లోకి ఒక టీ గ్లాసుడు వాటర్ వేసుకుని మనం కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, అలా స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ 3 విజిల్స్ వచ్చే వరకు మనం గోంగూరని ఉడికించుకోవాలండి. నేను 3 విజిల్స్ వచ్చేసి చల్లారిన తర్వాత మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, చూడండి, 2 విజిల్స్ వచ్చేసాయండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ చల్లారిందండి, తీసి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, గోంగూర చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. మనకి కొంచెం వాటర్ అనేది ఉంటుందండి. మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసాము. అలాగే గోంగూరలో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి ఈ వాటర్ అంతా మనకి గోంగూర దగ్గర పడే వరకు స్టవ్ ఆన్ చేసుకుని మనం గోంగూరని ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా మనం వాటర్ అంతా దగ్గర పడే వరకు కూర ఉడికించుకోవాలన్నమాట. మనం వాటర్ కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చండి, ఎందుకంటే మనకి తక్కువ ఎక్కువ అనేది ఒకవేళ తక్కువ వేసుకుంటే కూర మాడిపోతుందండి. కొంచెం సమానంగా వేసుకోవాలి. కొన్ని ఎన్నో లేదంటే కొంచెమే ఉన్నాయి. ఇలాగా ఒక 10 minutes మనం ఇలాగా మీడియం మంటలో పెట్టేసుకొని గోంగూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, మనం 1 weekలో ఒక రోజైనా సరే గోంగూరని తీసుకోవడం మంచిదండి ఆరోగ్యానికి. ఇందులో ఐరన్ ఉంటుందండి. ఫ్రెండ్స్, ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువగా గోంగూర తింటారండి, ఎందుకంటే వాళ్ళకి బాగా ప్రోటీన్స్ అవి పెరగడం కోసం అన్నమాట. ఫ్రెండ్స్, చూడండి, ఇంకొంచెం దగ్గర పడితే సరిపోతుందండి. బ్లడ్ తక్కువగా ఉన్న